మ్యారేజ్ తర్వాత శ్రీరంగంలో ఆయన ప్రస్థానం తర్వాత రాజకీయాలకి ఎవరిలోనూ చూడలేము. సాంబవం నందమూరి సార్వభౌమ ఒకసారి మనమందరం కూడా మన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేద్దాం. ఘనమైన నివాళితో ఆయనను సన్మానిస్తూ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఆయన నటనా రంగంలోనే కాకుండా అధికారిక రాజకీయాలకు ప్రవేశించడానికి ముందే నందమూరి తారక రామారావు గారు ప్రజాసేవలో తన యొక్క ముద్ర వేశారు. రాజకీయాలకు చాతుర్యమైతే ఆయన చూపించినటువంటి ఆ యొక్క ధన్యమైన ఆయన యొక్క ప్రజా నాయకుడిగా నిలబెట్టాయి. ప్రజలందరికీ మరియు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు అందరికీ అదేవిధంగా చిత్రం చిత్రం సో ఈరోజు వ్యక్తిగతంగా తీసుకుంటే 1982 ప్రాంతంలో శ్రీమద్ విరాట్ పొదుగురి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా మా ఊరు అపోవిలంలో నా ఇంటి ముందరే తిరిగేటప్పుడు టెంపుల్లో ఎన్నోసార్లు ఆయన కూడా జరిగింది దర్శించుకున్న ఈవినింగ్ అంతా ఆయన చెప్పారు. అది మరొకసారి గుర్తొచ్చింది. అనేక సందర్భాల్లో నేను తహసీల్దార్గా ఉన్నప్పుడు ఈ ప్రచారానికి వచ్చినప్పుడు కూడా నేను అనేక సందర్భాల్లో వారిని చూడడం జరిగింది. ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే 1994-95లో మాది 5 సంవత్సరాలు గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ రాలేదు. అప్పుడు మేమందరం పోయి కలిసిన తర్వాత వితిన్ 1 month లోపలే మాకు పోస్టింగ్ ఇచ్చినటువంటి మహానుభావుడు. ఇప్పటికీ మా బ్యాచ్ 94-95 బ్యాచ్ అంటే మరొకలేని ఒక మహానాయకుడు ఉన్నారంటే అది ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా నేను ఒక అధికారిగానే కాకుండా ఇటీవల కాలంలో మీకు అందరూ తెలుసు కళాకారుడిగా కూడా ఉన్నాను. మొట్టమొదటిసారిగా కళాకారులు గర్వించే ఒక విశ్వవిద్యాలయము పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చెప్పి దాంట్లో అన్ని కోర్సులు ఆయన ఏర్పాటు చేశారంటే అది ఒక ఎన్టీఆర్. అది నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు నేను శిల్పకళ రామాచార్య అని చెప్పేసి ఆలగడ్డలో ప్రముఖ శిల్ప కళా నిపుణుడు ఉండేవాడు. ఆ ఇంట్లో ఉండి నేను చదివేవాడు మరలా భోజనం చేసుకుని. అప్పుడు ఆయన ఆ రామాచార్యని ఆ శిల్పకళకు ప్రొఫెసర్గా చేశాడు. ఇది మీరు కావాలని తెలుసుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా ఆయన అనేక రకాలుగా ఒక వ్యక్తి చెప్పిందే చెప్పకూడదు చెప్పని విషయాన్ని నేను చెప్పడం జరిగింది. సత్కారం జరుగుతుంది. ఎక్కడ చెప్పండి చాలా సత్కరిస్తారంటే చెప్పండి కొడతామండి. వేదిక మీద మాత్రం కొట్టచ్చు, అభ్యంతరం లేదు. మేడం తన్వి గారిని ఓకే